ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యం మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఏంటో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఏముందో చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు ఇవ్వబడును. అవునా? ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అనుగ్రహించబడతాయంటే ఫస్ట్ మనం చేయాల్సింది దేవుని రాజ్యమును నీతిని వెతకడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం దేవునికి యేసు ప్రభుకి సమీపముగా ఉంటామో ఆయనకు మనకు కావాల్సిన ప్రతి అవసరము తెలిసే ఉన్నది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యమును నీతిని వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో స్పష్టంగా యేసు ప్రభు మనతో మాట్లాడిన మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆయన నీతిని రాజ్యముని మొదట వెతికినప్పుడు మనకు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. ఏవన్నీ అంటే మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటంతటవే అవే వస్తాయి. వాటంతటవే ఆశ్చర్యంగా మనము ఊహకు అందని రీతిలో మనం వాటిని చూడబోతున్నాం. ఆమేన్. అలాగే మనము యేసు ప్రభుకి నచ్చిన ఒక్కటే మనం పొందుకుంటున్నాము అలా అని లేదు. మనకి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా వాక్యము నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అవి మీకు అనుగ్రహింపబడును అన్నారు. అంటే మనకి ఇష్టమైనవి కూడా మనం అడిగినప్పుడు ప్రభు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటుంటే నీ ఆత్మీయ జీవితంను కట్టుకోవడానికి నువ్వు ఫస్ట్ స్టెప్ వేయాల్సింది వేటి కోసమో పరిగెత్తడం కాదు, ప్రభు నీతిని రాజ్యము మొదట వెతకడం స్టార్ట్ చేయాలి. ఈ విషయాలు మనము ఎప్పటి నుండో వింటున్నాం. అయినా కూడా ప్రభుని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మరలా ఆయన నీతి రాజ్యం వెతకడం స్టార్ట్ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు ఆయన నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. నీకు కావాల్సిన ప్రతిదీ ఆయనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని, ఆయన నీతి ఆయన రాజ్యం వెతకడం. అంతే, వేరే పని ఏమి ఇవ్వలేదు మనకు ప్రభు. ఆయనలో మనం ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ యేసు ప్రభు మనకు సమకూర్చి దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము నీ హృదయంలో బలంగా స్థిరపరచబడాలని నేను కోరుకుంటూ నేను వేడుకుంటున్నాను. దయచేసి ఈ మాటలను విని వాటిని విడిచిపెట్టకుండా నీ హృదయంలో భద్రముగా దాచిపెట్టుకో. నీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడే వాక్యం, నీ ఆత్మీయ ఎదుగుదలకు కూడా ఉపయోగపడే వాక్యం. కాబట్టి ఈ వాక్యం విని నీ హృదయంలో భద్రంగా దాచిపెట్టుకునే ఎడల నువ్వు నూరంతలుగా ఫలించబడతావు. దేవుడు నిన్ను నూరంతలుగా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నిన్ను నీ కుటుంబమును దేవుడు దీవించునుగాక.